హాయ్ హలో వెల్కమ్ టు 24/7 టీవీ. నేను మీ పరిటాల మూర్తి. సో హైడ్రా అనేది ఇప్పుడు సామాన్యుడిని బాగా వేధిస్తోంది, అలాగే పెద్దవాళ్ళకి భయం పుట్టిస్తోంది. అసలు ఈ హైడ్రా అనేది కరెక్టా కాదా, దీనివల్ల సఫరర్స్ ఎవరున్నారు, ఎందుకు ఇంత హడావిడిగా దీన్ని ముందుకు తీసుకెళ్తోంది అనే దాని మీద సో మనతో డిస్కస్ చేయడానికి రామదుర్గం మధుసూదన్ గారు, సీనియర్ జర్నలిస్టు, మా గురువు గారు లాంటి వారు, ఆయన మనతో ఉన్నారు. ఆయన పలకరించి సామాన్యుడి ఆవేదన ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను సార్. ఏం లేదు, ఇప్పుడు హైడ్రా అనేది ఆ రూల్స్ రెగ్యులేషన్స్ పక్కన పెడదాం. అసలు ఎందుకు ఇంత హడావిడిగా చేయాల్సి అనేది వస్తుంది, అంటే అంత అత్యవసరం అంటారు హైదరాబాద్కి? అదే సార్, ఇప్పుడు సామాన్యుల ప్రశ్న ఏంటంటే, అంటే హైడ్రాని మనం ఇప్పుడు రెండు పార్శ్వాలుగా చూడాలి. ఒకటి రాజకీయ పరంగా ఏంటి, రెండవది సామాజిక పరంగా దీని ప్రభావం ఏంటి. ఏదైనా ఒక కొత్త సిస్టమ్ అంటే నిజం చెప్పాలంటే హైడ్రా అని ఒక పేరు పెట్టి ముందుకు తీసుకెళ్తున్నారే కానీ ఇది కొత్తదేం కాదు. ఉన్న రూల్సే ఇంప్లిమెంట్ చేయకుండా ఇన్నాళ్ళు ఉంటే దీన్ని ర్యాపిడ్గా ఇంప్లిమెంట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. చెరువులను ఆక్రమించరాదు, సిటీలోన పూర్వంబోక్ భూములను ఆక్రమించరాదు, ఆ తర్వాత జనజీవనానికి స్పేస్ అంటూ ఉండాలి, ఎక్కడ పడితే అక్కడ కట్టకూడదు అనేది ఈరోజు కొత్తగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వచ్చి చేసిన రూల్ ఏం కాదు. ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి సూత్రమే. కాకపోతే ఎందుకు అప్పట్లో ఇంప్లిమెంట్ కాలేదు అనడానికి చేప ఎందుకు ఎండలేదు అనేటువంటి కథనే మనం చెప్పుకోవాల్సి వస్తుంది. కర్ణుడి చావుకు 1,00,000 కారణాలు అన్నట్టు ఈ హైదరాబాదు ఇలా డెన్సిటీగా మారిపోవడానికి, ఎక్కడ పడితే అక్కడ ఇబ్బడి ముబ్బడిగా కట్టడానికి కారణం ప్రభుత్వమే, అధికారులే. ఇప్పుడు ఒకటండి, మీరు అక్రమ మార్గానికి వెళుతున్నారు అంటే కారణం ఏంటంటే వెళ్ళడానికి అవకాశం ఇచ్చేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అని. అంతేగా. ఇప్పుడు కట్టడి అంటూ చేస్తే ఇప్పుడు ఈరోజు మీరు హైడ్రా పెట్టి ఒక భయాందోళనకు గురి చేసి అందరినీ, సామాన్యుల్ని అసామాన్యుల్ని అందరినీ కూడా టెర్రరైజ్ చేసేటువంటి స్థితి ఈరోజు వచ్చింది అంటే ఎప్పటి నుంచో వదిలేసినటువంటి ఒక లూజ్ గవర్నెన్స్ వల్లనే అని నా వరకైతే నాకు అభిప్రాయం సార్. పాలనా లోపం ఇది. పాలకులు చేయవలసింది ఏంటంటే దే షుడ్ ఫెసిలిటేట్ ది పబ్లిక్, అట్ ది సేమ్ టైం దే షుడ్ రెగ్యులేట్ ది సిచ్యువేషన్. అది చెయ్యకుండా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, దాన్ని ఎలా పడితే అలాగా, అంటే ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళకు అనుగుణంగా పద్ధతులు మార్చేయడం. పూర్వకాలంలో రాజులు ఉండేవారు, యథా రాజా తథా ప్రజ అని అప్పటి నుంచి వచ్చింది. అంటే రాజు ఏం చెప్తే అదే శాసనం, రాజు ఏమి అనుసరించమంటే అదే అనుసరించడం, ఇంక్లూడింగ్ రిలిజియన్ ఆల్సో. మతం కూడా రాజు ఏ మతం అనుసరిస్తే ప్రజలందరూ అదే మతాన్ని అనుసరించాలి. రాజులు పోయారు, రాజరిక వ్యవస్థ పోయింది అని మనం అందరం అనుకుంటున్నాం, జబ్బలు చేర్చుకుంటున్నాం. ప్రజల ప్రభుత్వం వచ్చింది, ప్రజాప్రభుత్వం వచ్చింది, ప్రజల కోసం, ప్రజలకై, ప్రజల కోసం, ప్రజల చేత పాలింపబడుతుంది అని ఇంత గొప్పగా చెప్పుకుంటున్నటువంటి పాలనా వ్యవస్థలోన ఇన్నేసి లోపాలు రావడానికి కారణం మనమే కాదా? మనమే అంటే ఏంటి, మన ప్రభుత్వం. అంటే నాకేంటంటే పబ్లిక్ ఒపీనియన్ చాలామందిది నేను పర్సనల్గా కూడా కలిశాను. వాళ్ళు ఏమంటారంటే మాకు పర్మిషన్స్ ఇచ్చింది మీరే, ఇప్పుడు మీరు అన్నది అదే, మాకు పర్మిషన్స్ ఇచ్చింది మీరే, ఇక్కడ లోపలికి కరెంట్ ఇచ్చింది మీరే, ఇది చెరువు అని తెలుసు కదా, మరి మీరు కరెంటు పోలు ఇక్కడ ఎలా పాతారు, చెరువులో మీరు ఎలా పాతారో అలాగే మేము ఇల్లు కట్టుకున్నాం, మరి ఇదంతా గవర్నమెంటే కదా చేసింది, ఇప్పుడు వచ్చి సడన్గా కూలగొట్టేస్తాను అంటే వితౌట్ ఏ నోటీస్ పీరియడ్ ఆర్ సంథింగ్ మాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అనేది లేకుండా చేయడం అనేది రేవంత్ రెడ్డి గారి సర్కారు నిజం చెప్పాలంటే కనుక ఇట్ ఈస్ ఎ గుడ్ స్టెప్. హైడ్రా అనే దాన్ని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేనికి వదలవలసిన స్థలం దానికి వదలకపోవడం అనేది చాలా దుర్మార్గం. ఇవాళ హైదరాబాదులోన గట్టిగా ఒక 3-4 గంటల పాటు వర్షం దంచి కొట్టిందంటే రోడ్లన్నీ ఎందుకు చెరువులు అవుతున్నాయి, ఇళ్లలో నీళ్ళు ఎందుకు వస్తున్నాయి, ఎటు పోవాలో ఆ నీళ్ళకి తెలియదు. కాబట్టి అంటే ఒక ప్రవాహగతిశీలమైనటువంటి నగరాన్ని మనం అస్సలు నిర్మించుకోవట్లేదు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. శ్రీకృష్ణదేవరాయల కథ మీకు తెలుసు కదా, ఆయన గొప్ప పరిపాలకుడు, ఆయన పాలనని స్వర్ణయుగం అని అన్నారు. మీరు ఇప్పటికీ మీరు హంపికి వెళ్ళి చూడండి, ఆ విజయనగర సామ్రాజ్యం కట్టడ విధానం, ఈవెన్ అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ ఎంతో అద్భుతంగా నిర్మించారు వాళ్ళు.
రోడ్స్ కావచ్చు, రోడ్డుకి ఇరువైపులు ఉన్నటువంటి స్పేస్ కావచ్చు, ఒక నీరు పోవడానికి వ్యవస్థ కావచ్చు. నీరు పోవడానికి వ్యవస్థ ఉండాలండి. నీరు పోవడానికి వ్యవస్థే లేకపోతే ఎట్లా? ఇంత పెద్ద భాగ్యనగరం అంటున్నాం, విశ్వనగరం అంటున్నాం, మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ అని అంటున్నాం. మరి ఇంత గొప్పలు చెప్పుకుంటున్న మనకు స్లమ్ ఏరియాస్ ఎలా ఉన్నాయి? ఓకే, ముంబైలోనూ ఇదే పరిస్థితి ఉండొచ్చు, చెన్నైలోనూ ఇదే పరిస్థితి ఉండొచ్చు, నేను కాదని చెప్పాను. అక్కడ అలా ఉంది కాబట్టి ఇక్కడ అలా ఉండాలని ఏం రూల్ లేదు కదా. అంటే మీరు అన్నది బాగుందండి. ఇప్పుడు వ్యవస్థ అనేది ఇంప్లిమెంటేషన్ ఉండాలి, మన వ్యవస్థని మనమే నిర్మించుకోవాలి. అంతే కదా. కానీ ఇప్పుడున్న జనాభా పెరిగిపోవడం, ఒకే చోట ఉపాధి అవకాశాలు ఎక్కువైపోవడం, ఇప్పుడు హైదరాబాద్ నగరం మీరు అన్నారు, చెన్నై, బెంగళూరు, ఇలా ఆ ఒకే ఫ్రేమ్లో మనకి ఉపాధి అవకాశాలు ఎక్కువ పెరగడం వల్ల అందరూ కూడా ఇక్కడికి వచ్చి సెటిలర్స్ అవ్వడం, దానివల్ల ఎక్కడ ఉండాలి అనేది బేజారు వేసుకుంటూ తప్పకుండా గత ప్రభుత్వం చేసిన డ్యామేజ్ అవ్వచ్చు, ఆ ప్రభుత్వాలను తప్పు పట్టకుండా ఇక్కడ సామాన్యుడు కనీసం బతకడానికి మనకి కనీసం ఒక సార్, మీకు వ్యవస్థ ఒక విషయం రిజిస్ట్రేషన్ చెప్తాను అయింది సార్. కదా సార్, అని మీకు- చాలా మంది ఆవేదన. మీకు ఒక విషయం చెప్తాను సార్. తెలంగాణ ఉద్యమం వచ్చింది, ఉమ్, 2 రాష్ట్రాలుగా వేరుపడ్డాను. అవును, ఆంధ్ర వాళ్ళు ఎందుకు ఉద్యమించారు? సమైక్యాంధ్ర ఉండాలి. సమైక్యాంధ్ర కోసం కాదు, హైదరాబాద్ కోసం ఉద్యమించారు. ఓకే. సమైక్యాంధ్ర కాదు, ఉమ్, వాళ్ళకు సమైక్యాంధ్రగా ఉన్నా, 2గా ఉన్నా, 1గా ఉన్నా పెద్ద ఫరక్ పడదు. దే ఫాట్ ఫర్ హైదరాబాద్. ఓకే. ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్లోన ప్రతి ఇంటిలో ఒకడు ఖచ్చితంగా హైదరాబాద్లో వచ్చి ఉన్నాడు. అవును, అంటే ఏంటి, ఆపర్చునిటీస్ అన్నీ కూడా ఒకే చోట ఒకే చోట పోగేశారు. పోగేశారు. శ్రీకృష్ణ కమిటీ చెప్పింది కూడా అదే. ఉమ్, ఏమని చెప్పింది? అరే, కేంద్రీకృత అభివృద్ధి అనేటువంటిది వద్దురా నాయన, అభివృద్ధిని వికేంద్రీకరించండి, డీసెంట్రలైజ్, డెవలపింగ్ ఇన్ డీసెంట్రలైజ్ మోడ్. అంతెందుకు సార్, హైదరాబాద్లోన హైటెక్ సిటీ ఉంది, ఓకేనా? ఒకానొకప్పుడు అక్కడ ఏమీ లేదు. ఇప్పుడు దానికి చాలా ఇబ్బడి ముబ్బడిగా కంపెనీలన్నీ అక్కడే ఉండిపోతున్నాయి. హైటెక్ సిటీలో ఉండడం వల్ల అక్కడ ల్యాండ్ వాల్యూ కానీ, అక్కడ లైఫ్ స్టైల్ కానీ, అక్కడ బతికేటువంటి జనాలు కానీ, ఇవన్నీ కూడా మీరు చూడండి. హైదరాబాదుని మీరు పాత బస్తీకి, బంజారా హిల్స్కు పోల్చుకుంటే అసలు మనం ఉంటున్నది హైదరాబాద్లోనేనా అని ఇరువైపుల వారు అనుకునే పరిస్థితి. అవును. మరి ఈ డిస్పారిటీకి, ఈ అంతరానికి కారణం ఏమంటారు? ఇప్పుడు హైదరాబాద్లోనూ ఒక గచ్చిబౌలిలోనూ అయినంత వరకు డెవలప్ అయిపోయింది. ఎందుకు వై కాంట్ యూ టర్న్ ఇంటూ విజయవాడ సైడ్? వై కాంట్ యూ టర్న్ ఇంటూ వరంగల్ సైడ్? వై కాంట్ యూ టర్న్ ఇంటూ సంగారెడ్డి సైడ్? మీరు ఎందుకు నలువైపులా విస్తరింపచేయట్లేదు? విస్తరించట్లేదని ప్రజలతో పాటు పాలకులు కూడా అనుకుంటే ఇంకా ఇంకా అంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది? అంటే నాకు ఒక చిన్న సందేహం ఉంది గురుగారు. ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులే ఈ సిస్టాన్ని చెడగొట్టారంటారా? ఈ చెరువుల కబ్జా కానీ వేరే సంథింగ్ చేస్తారు సార్. ఇప్పుడు నేను చెప్పేది, వ్యాపారం అన్నప్పుడు లాభం కోసమే వ్యాపారం చేస్తాడు. అది వ్యాపార నీతి. అది కాకపోతే వాడు మంచి దారిలో వెళ్తున్నాడా, ఏ దారిలో వెళ్తున్నాడా అనేటువంటిది అది వాడికన్నా నియంత్రించుకోవాలి, పాలకులన్నా నియంత్రించాలి. 2 చోట్ల నియంత్రణ తప్పినప్పుడు ఖచ్చితంగా ఆ వ్యవస్థ కాస్త అవ్యవస్థగా మారిపోతుంది. ఇప్పుడు మనకు జరుగుతున్నది అదే. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళని నువ్వు కట్టడి చేయలేదు. వాడు లేఅవుట్ వేసుకున్నప్పుడు కానీ, వాడికి అప్రూవల్ ఇచ్చినప్పుడు కానీ, డిటిపిసి అప్రూవల్ అంటావు, రేరా అంటున్నావు, మళ్ళీ ఇవన్నీ చూడరా అండి? వాడు ఎక్కడ లేఅవుట్ వేస్తున్నాడు? FTLలోనే వేస్తున్నాడా, బఫర్ జోన్లో వేస్తున్నాడా? సార్, నేను మీకు చెప్పనా, చెప్పండి. సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ అనేటువంటిది చెప్పకూడదు. కానీ ఎంత దౌర్భాగ్యంగా మారిపోయిందంటే ఒకే ల్యాండ్ పైన 100 రిజిస్ట్రేషన్లు వాళ్ళు చేసేస్తున్నారు అంతే. ఒక క్రాస్ చెక్ లేదు, ఒక మానిటరీ సిస్టమ్ లేదు. మళ్ళీ ఇలా జరిగినప్పుడు, పైగా ఇది ఒక రోజులో జరిగిన వ్యవహారం కాదు, కొన్ని ఏళ్లుగా, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పటి నుంచి కూడా పేరుకుపోయినటువంటి ఇవన్నీ అక్రమ కట్టడాలు, ఎంక్రోచ్మెంట్స్ అన్నింటినీ కూడా రాత్రికి రాత్రి పెకిలించడానికి నీ దగ్గర అల్లావుద్దీన్ అద్భుత దీపం లేదు కదా. ఇప్పుడు అదే హైడ్రా కూడా అల్లావుద్దీన్ అద్భుత దీపం కాదు కదా. ఇప్పుడు అదే జరుగుతుంది. అందుకే అందరూ అంటున్నది అంతే సార్, హైడ్రాని తప్పు పట్టడానికి వీల్లేదు, అది అందరూ ఒప్పుకోవాల్సిన విషయం. అయితే అది ఎలా వ్యవహరించాలి, ఎలా ముందడుగు వేయాలి, స్టాప్ అండ్ ప్రొసీడ్ అనేది ఎలా ఉండాలి. పైగా దీనికి హెడ్ రంగనాథ్ గారు ఒక మాట అన్నారు. ఆయన మొదట్లో ఏమన్నారు? హైడ్రా అనేది ప్రజల్ని టెర్రరైజ్ చేయడానికి కాదు, నివాస స్థలాల జోలికి మేము వెళ్ళాం. మేము వెళ్ళేదంతా కూడా బడా వాళ్ళు నిర్మించుకున్నటువంటి కన్వెన్షన్స్, వీటికి ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ కొట్టేశారండి. ఎన్ కన్వెన్షన్ కొట్టేశారని మనం ఈరోజు అంటున్నాము. ఎందుకు గత ప్రభుత్వ పాలన హయాంలో కూడా దాని ముందు బుల్డోజర్ పోయి ప్రయత్నించి ఆగిపోలేదా? ఎందుకు ప్రయత్నించారు, ఎందుకు ఆగిపోయింది? దాని గురించి ఎవడైనా అడిగాడండి? లేదు.
ఎవరు అడగలేదు. అసలు పోనీ అక్కడ ల్యాండ్ ఇచ్చింది ఎవరైనా అడిగారా? ఎవరు అడగలేదు. చాలామంది ఏమంటున్నారు, చెరువులోనే లేదు అది, కాకపోతే వీళ్ళు ఆక్యుపై చేశారు. ఎట్లా ఆక్యుపై చేస్తారు? ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, లేదు దానికోసమే ఫుల్ పవర్ ఇచ్చాము, ఫుల్ అథారిటీ ఇచ్చాము, ఫుల్ మ్యాన్ పవర్ ఇస్తున్నాము. హైడ్రా అనేది ప్రజలు టెర్రరైజ్ కావాలి, అక్రమదారులందరూ టెర్రరైజ్ కావాలి. ఓకే బాస్, నువ్వు కరెక్టే చేస్తున్నది. బట్ అట్ ది సేమ్ టైం యూ షుడ్ సీ అబౌట్ ది కామన్ పీపుల్ ఆల్సో. అవునండి. ఇప్పుడు ఒక మధ్యతరగతి జీవి ఉంటాడండి, అది అక్రమమో సక్రమమో తెలుసుకునేటువంటి ఓపిక ఉండదు, సత్తా ఉండదు, జ్ఞానం కూడా ఉండదు. వాడు మధ్యవర్తినో లేకుంటే ఒక రియల్ ఎస్టేట్ వాడో లేకుంటే ఒక బ్రోకరో వాడినే నమ్ముతాడు. వాడు నమ్మి వాడు ఏమంటాడు, వాడు సార్ మీకు చీప్ రేటుకు వస్తుంది సార్, అంటే 50 లక్షలు. ఇప్పుడు 1 కోటి విలువ ఉన్న ఇల్లు అసలు అది 1 కోటి ఉందా లేదా అనేది తర్వాత చర్చ. అది ఎందుకు ఇంత బూస్ట్ చేస్తున్నారు, ఎందుకు ఇంత ఓవర్ ఎస్టిమేట్ అయిపోయింది? ఏం సార్ ఇప్పుడు 3 బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చి 1.5 కోటి. అవును, ఇప్పుడు అదే కదా. అసలు మనం ఎక్కడున్నాం? ఏ సమాజంలో ఉన్నాం మనం? ఏం చెప్పేవాళ్ళు ఎవరు లేరా? ఓవర్ ఎస్టిమేట్. ఇప్పుడు కరెక్ట్ 20 ఏళ్ల క్రితము 50 లక్షలు ఉన్నది, ఇప్పుడు 1.5 కోటి ఎందుకు అవుతుందండి? కోటి వాల్యూ ఏం పెరిగింది హైదరాబాద్లో? చెప్పండి నాకు. జీతాలు పెరగలేదు, ఆపర్చునిటీస్ అంటారా, అవే ఆపర్చునిటీ మరింత పెరుగుతున్నాయి. అవును. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఓవర్ ఎస్టిమేటెడ్ ది థింగ్స్. ఈ హడావుడి, ఈ రందిలోన నష్టపోతున్నది ఎవరయ్యా అంటే సామాన్యుడు, ప్రజలు. వాడు తన జీవితం ఇప్పుడు ఒకటి ఉంటుండండి, ఎన్ కన్వెన్షన్ ఇంకోటి నువ్వు కూలగొట్టినా కూడా సరే, వాడికి ఒక 10 కోట్లు లేకుంటే 20 కోట్ల లాసే అనుకుందాం. 1000 కోట్లు సంపాదించుకునే వాడికి 20 కోట్లు అనేది పెద్ద ఫరక్ పడదు, బాధపడతాడు, పెద్ద ఫరక్ పడదు. కానీ నువ్వు 20,000 సంపాదించడమే గగనమైన వాడు ఒక 20 లక్షలు పెట్టి ఒక సైట్ తీసుకొని లేదా ఒక ఫ్లాట్ తీసుకున్నప్పుడు, అది కూడా సార్ 20 సంవత్సరాల జీతం ఈఎంఐ అంటే నీ జీవితం అంతా కట్టుబానిసైపోయి నువ్వు ఏదో ఒకటి ఇల్లు అనుకొని అందులో చేరిన తర్వాత ఆక్రమణల పేరిట దాన్ని నేను తొలగిస్తాను అని. పైగా ఇప్పుడు హైదరాబాద్ వస్తున్నటువంటి పెద్ద ఆరోపణ ఏంటంటే, మనకు బీజేపీ ఎంపీ డికే అరుణ గారు అదే అంటున్నారు, ఇది డైవర్షన్ పాలిటిక్స్ అని అంటున్నాను నేను. హైడ్రా రాత్రి ఎందుకు ఇంత హేస్టీగా వెళుతుంది, ఎవరికి కూడా నోటీసులు ఇవ్వట్లేదు అని అంటారు. సరే ఇప్పుడు నోటీసులు ఇస్తున్నారేమో, ఐ డోంట్ నో. బట్ వాళ్ళు అనేది నేమ్ అనేది ఏంటంటే, షో సమ్ హ్యూమానిటీ టువర్డ్స్ కామన్ పీపుల్, నాట్ టు ది బిగ్ పీపుల్. నువ్వు కరుకుగా ఉండవలసిన వాళ్ళతోనే ఉండు, కానీ ఎవరి దగ్గర సున్నితంగా వ్యవహరించాలో వాళ్ళ దగ్గర కాస్త మానవత్వంతో వ్యవహరించి. ఇప్పుడు ఒకటండి, వాడి జీవితం వన్ టైం లైఫ్ బెనిఫిట్ స్కీమ్ కింద వాడు ఏదో కష్టపడి తన శ్రమను తన జీవితానంతా పణంగా పెట్టి ఒక ఇల్లు కొనుక్కున్న వాడికి ఆ ఇల్లు నువ్వు కూలగొడుతున్నావు అంటే, సరే నువ్వు విలువైన ఇల్లు వాడు కట్టాడు, సరే వాడు అక్రమమో సక్రమో వాడికి తెలియకుండా వాడు దురదృష్టజీవి, వాడు అక్కడ కొన్నాడు, ఈరోజు దేవుడు కూలగొడుతున్నావు. కామన్ పీపుల్కి ఎవరైతే కూలగొడుతున్నావో వాళ్ళకి నువ్వు 2 బెడ్రూమ్ ఇల్లు ఇవ్వచ్చు కదంటే ప్రత్యామ్నాయంగా. తప్పేముంది? వాళ్ళ లైఫ్లో మళ్ళీ ఎప్పుడు కట్టుకుంటాడు ఇల్లు? ఇంకా కట్టలేడు సార్, అయిపోయింది జీవితం అయిపోతుంది. 40 లక్షలు అంటే ఈరోజు 30 సంవత్సరాలు. ఈ రోజే నేను చూశాను, ఒక న్యూస్ చూశాను, చైతన్యపురి ఎల్బీ నగర్ పరిధిలో ఉన్నటువంటి చైతన్యపురి మూసీ పరిధిలోన నిన్ననే వచ్చి అధికారులు మార్క్ చేసిపోయారు. ఈరోజు వాళ్ళు వస్తే కనుక అక్కడ ఉద్రిక్త వాతావరణం, ప్రజలందరూ రోడ్లపైన వచ్చేసారు. వచ్చేస్తే ఒక ఆవిడ అంటుందండి, ఒక మహిళ అంటుంది, నాకు 3 ఆడబిడ్డలు, వాళ్ళందరికీ నేను పెళ్ళిళ్ళు చేయాలి, నేను అంతో ఇంతో కట్టుకునే ఇల్లు ఇప్పుడు అక్రమం నువ్వు కూల్చేస్తే మా కుటుంబం రోడ్డును పడతాం, మేము ఎక్కడికి వెళ్ళాలి? దీనికి ఆన్సర్ ఎవరి దగ్గర ఉంది? సరే, దుష్టాంగమును ఖండించవలను అనేటువంటిది ఒక సూక్తి ఉండని ఉంది. నువ్వు దుష్టాంగాన్ని ఖండిస్తున్నావా, దుష్టాంగం ఉందని మనిషిని ఖండిస్తున్నావా? యూ షుడ్ థింక్ ఇట్ వైస్. నేను కూడా ఒకటి చూశానండి, ఒక ఆవిడ ప్రెగ్నెంట్, రేపో మాపో డెలివరీ ఉందంట. సో ఇల్లు ఖాళీ చేసేయాలి ఇమీడియట్గా అని ఒక 2 డేస్ ముందే ఏమో చెప్తే, మేము ఖాళీ చేస్తాము, మేము తెలియక కొన్నాము, మేము ఖాళీ చేసేస్తాము, తర్వాత కూల్ చేసుకోండి, ఇంకేం చేస్తాం, భగవంతుడు ఇది, కనీసం మాకు డెలివరీ అయ్యే వరకైనా టైం ఇవ్వు, ఒక వారం రోజులు, నేను ఇప్పుడు కదలలేని పరిస్థితి, కదలద్దన్నారు అన్నా కూడా వినట్లేదు. అమీన్పూర్లో, ఇది అమీన్పూర్లో జరిగింది. ఇది చూసిన తర్వాత చాలా బాధ వేసింది. సో మీరు అన్నట్టు ఈ బౌండరీస్ ఎలా ఉంటాయి సార్? ఇప్పుడు చెరువు లోపల
చెరువు అదే సార్ ఇప్పుడు boundaries. ఇప్పుడు ఇదంతా FTL ఎలా అంటారు. ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు ఐ డోంట్ నో ది మోస్ట్ టెక్నికాలిటీస్. ఈరోజు మనం మాట్లాడుకునేది కూడా ఆ ఏరియా కాదు, అది మరో రోజు కూర్చోవాలి. ఈరోజు మనం మాట్లాడుకునేది రిపల్కేషన్స్ ఏంటి, రిప్లికేషన్స్. వాట్ ఆర్ ది రిపల్కేషన్స్, హూ ఆర్ ది సఫరర్స్. ఇప్పుడు ఎప్పుడు మనం చూడాల్సింది, జర్నలిస్టులుగా చూడాల్సింది ఏంటంటే బాధ్యులు బాధితులు, బాధితులు. హూ ఆర్ ది కాజర్స్, హూ ఆర్ ది సఫరర్స్. కరెక్ట్. ఈ రెండింటి గురించే మనం మీడియా మాట్లాడుకోవాలి. దురదృష్టవశాత్తు మనం సఫరర్స్ని ఎక్కువసేపు చూడడము, కాజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పెద్దగా పట్టించుకోమ్మా. నేననేది ఏంటంటే ఈ హైడ్రా మూమెంట్ ఏదైతే ఉందో ఇట్స్ గుడ్, ఎవడూ లేదండి, ఎవడు తప్పుపట్టాడు. హైడ్రా ఇప్పుడు చెరువులను ఆక్రమించమని ఎవడు కోరుకుంటాడండి? ఆక్రమణలను కూలగొట్టొద్దని మాత్రం తెలిస్తే మనం కొనం కదా. అదే ఇప్పుడు ఆక్రమణలను కూలగొట్టొద్దని కూడా ఎవడు చెప్పడు. ఇప్పటిదాకా ఉన్న వాటిని కూలగొట్టు. అయితే ఎక్కడ క్వశ్చన్ వస్తుందంటే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అదే అంటున్నారు, పెద్ద పెద్ద బడావాళ్ళను నువ్వు ఇదే రీతిగా నువ్వు వ్యవహరిస్తున్నావా? ఇప్పుడు పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ ఇంకా పెద్ద వ్యాపారాలు చేసేవాళ్ళు ఎవరికైనా కూడా పొలిటికల్ నెక్సెస్ ఉంటుంది, వాళ్ళకు రాజకీయ ప్రమేయం ఉంటుంది. దే ఆర్ ది ఫండర్స్ ఆఫ్ ది పార్టీ, రకరకాలుగా ఉంటారు వాళ్ళు. మళ్ళీ అలాంటి వాళ్ళపైన మీరు ఏ రకమైనటువంటి మీరు యాక్షన్ చూపబోతున్నారు? ఏ రకమైన యాక్షన్ చూపబోతున్నారు? అంతెందుకు సార్, ఈరోజు హైడ్రా అనుకున్నాం, హైడ్రాను కాసేపు పక్కన పెడతాం. ఎంతమంది డబల్ అకౌంట్ మెయింటైన్ చేస్తూ బ్లాక్ మనీ మెయింటైన్ చేయట్లేదు, ఎంతమంది ట్యాక్స్ని ఎగ్గొట్టట్లేదు, వాళ్ళందరిపైన మీరు ఏ రకమైన యాక్షన్ తీసుకుంటున్నారు? అంటే ఇది ఎట్లుంటుందంటే ఇల్లును సరిచేయాలంటే నువ్వు ఒకే రోజు సరిచేయాలంటే ఇల్లు నిప్పు పెడితే తప్ప ఈ చెదలు పోవు. దీనికి మొదట మనం ఏం చేయాలంటే ఎక్కడ తక్కువ చెదలు ఉన్నాయో దాన్ని కాస్త అందరిని అక్కడ తరలించి ఎక్కువ చెదలు ఉన్న చోట పురుగుల మందో అదో ఏదో కొట్టి ఒక వారం రోజులు 10 రోజులు ఖాళీగా ఉంచి ఆ తర్వాత వచ్చి అక్కడ చేరుకుంటారని ఆయన చేయాలి. సో ఇంకోటి కూడా అండి, బీజేపీ మళ్ళీ అగైన్ కమింగ్ టు దట్ లీడర్ డీకే అరుణ గారే కాదు, ఈవెన్ కేటీఆర్ కావచ్చు, చాలామంది బీఆర్ఎస్ నాయకులు కూడా అదే మాట అంటున్నారు, ఈవెన్ ఓవైసీ వాళ్ళు కూడా అంటున్నారు. ఎందుకంటే పాత బస్తీ పైన పడ్డారు కదా, వాళ్ళకు కడుపు మండిపోయింది. సో వాళ్ళందరూ ఏమంటున్నారంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ సింపుల్ డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారు. వై డైవర్షన్ పాలిటిక్స్ అంటే రైతు బంధు ఇవ్వాలి, రుణమాఫీ చేయాలి, ఇవన్నీ ప్రకటించేశారు, ఇంకా 6 వరాలు ఇవ్వాలి, వీటన్నిటి సరిగ్గా ఇవ్వట్లేదు, పాలన అయితే గడిచిపోతోంది, ఏం చేయాలో తెలియదు, ఖజానాలో డబ్బులు అంతంత మాత్రమే, హామీలా ఇచ్చేశాము, వాటిని ఎలా అమలు చేయాలి అనేటువంటి తర్జన పడుతున్న సమయంలో ప్రతిపక్షాలు ప్రజలు అందరూ కూడా దీనిపైన కాన్సన్ట్రేట్ ఉండకుండా డైవర్ట్ చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారన్న ఒక రాజకీయ విమర్శ ఉంది. మనం అది నిజమని దానికి మనం ఓటు ముద్ర వేయాల్సిన పని లేదు, బట్ డిస్కషన్ ఇస్ దేర్. నేను అనేది మనం చేసే ప్రభుత్వం చేసే పని కాస్త హేస్టీగా చేయడం వల్లే కదా ఈ రకమైనటువంటి విమర్శలు వస్తూ ఉన్నది. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడేమో వాళ్ళు ఏం చేశారు, ల్యాండ్కు వాల్యూ పెంచేసి ఆక్షన్లో పెంచేసి చూసారా అన్ని వేల కోట్లకు పోయింది, ఇన్ని వేల కోట్లకు పోయిందని మీడియా ముఖంగా వాళ్ళు ప్రచారం చేసేసుకున్నారు. 10 ఏళ్ల పాలన, సుపరిపాలన, అందుకే చూడండి తెలంగాణ ఈజ్ గ్లోయింగ్, వెలుగుతోంది తెలంగాణ. సరే, రేవంత్ రెడ్డి గారు వచ్చారు, కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ రావడానికి కారణాలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పటికీ కూడా చాలామంది చెప్తున్నది ఏంటంటే బీఆర్ఎస్ ఓడిపోవడానికి అది అభివృద్ధి పనులు చేయలేదు అని కాదు, అంతకు మించిన కారణాలు ఏవో ఉన్నాయని మనం చాలా సందర్భంలో గత ఎన్నికల్లో విశ్లేషించుకున్నాం. దాన్ని కెప్ట్ సైడ్, దాన్ని కాస్త పక్కన పెట్టేస్తే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి పాతదంతా తప్పని చెప్పాల్సిన పని లేదు. సాధారణంగా హ్యూమన్ సైకాలజీ, పొలిటికల్ సైకాలజీ ఏంటంటే ఎవరైనా అధికారంలో వచ్చినప్పుడు పాతది రోత. ఎందుకండి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలన వైఎస్ గారు ఉన్నప్పుడు ఇలాంటి అక్రమ కట్టడాలు లేవా చెరువుల్లో? సార్ ఇప్పుడు నేను డైరెక్ట్ గానే చెప్తా, లోటస్ పాండ్ చుట్టుపక్కల అక్రమ కట్టడాలు లేవా? అసలు ఎన్కన్వెన్షన్ పర్మిషన్ ఇచ్చింది ఎవరు? దట్స్ దేర్ ఆర్, అందరికి తెలిసిందే, ఇది మన ఓపెన్ బుక్. ఇప్పుడు ఇది ఏంటంటే ఇది పెరుమాళ లోగుట్టు పెరుమాళ అలాంటిది ఏం లేదు, ఇది అతి రహస్యం బట్టబయలు అన్నట్టు. రాజకీయాల్లో రహస్యం అంటే ఏమి ఉండదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్ డాక్యుమెంట్. సో ఇప్పుడు ఏంటంటే యు టేక్ ఎ స్టాండ్, బట్ టేక్ దట్ స్టాండ్ వైజ్లీ, యాక్ట్ వైజ్లీ, గివ్ ట్రబుల్ టు లెస్. అంటే నువ్వు నీ యాక్ట్ వలన, గవర్నమెంట్ యాక్ట్ వలన సఫరర్స్ స్థాయి కొంచెం
అంటే మీరు ఇంకా కొంచెం అని చెప్తున్నారు సార్, నేను ఉండొద్దని చెప్తున్నా. వై పీపుల్ ఆర్ సఫరింగ్ అంటే అసలు అలానే అది తెలిస్తే కొనేవాళ్ళు కాదు, తెలిస్తే- దానికి ప్రత్యామ్నాయ మార్గం నిజం ఏదైనా. సార్. ఇప్పుడు ఒక పేద గుడిసె ఉంటుంది, అవును సార్, పక్కన ఇప్పుడు పెద్ద బిల్డింగ్ ఉంటుంది, కొట్టేటప్పుడు పెద్ద మొన్నటిదాకా బిల్డింగ్ మనకి- పేద గుడిసె కూడా కొట్టాల్సి దాకా వస్తుంది. మనకి ఏం చేసేవాళ్ళు, ఇప్పుడు సపోజ్ 3 అంతస్తులు పర్మిషన్ ఉండేది పంచాయతీ భూముల్లో, ఇంకో 2 వేసుకునేవాడు, ఆ 2 అమ్ముకునేవాళ్ళు. దానికి ఏమైంది, పెనాల్టీ అనేది ఉంటుంది ఎప్పుడు కూడా. సార్ అది ఇంకా దుర్మార్గం సార్. నిన్న ఎవరో ఒకరు చెప్పారు, అక్కడెక్కడ కూల్చేటప్పుడు కూడా పెద్ద బిల్డింగ్ కూల్చేశారు కడుతున్న దాన్ని, ఎందుకంటే G+ కు పర్మిషన్ తీసుకుని 5 అంతస్తుల భవనం కట్టించారని. ఎట్లయిపోయిందండి మన దాంట్లోన అవ్యవస్థను వ్యవస్థీకృతం చేయడం ఎలా అంటే, ఇప్పుడు BRS అన్నాడు, బిల్డింగ్ రెగ్యులరేషన్ స్కీమ్. ఏంటి సార్ అది? అంటే నువ్వు అక్రమంగా కట్టుకో, కానీ నాకు డబ్బులు కట్టి రెగ్యులర్ సిస్టమ్ చేస్తాం. అంటే ఏంటంటే, నువ్వు నాకు డబ్బులు ఇచ్చేస్తే ఏ అక్రమమైనా సక్రమం అవుతుంది, నేను రాజముద్రేసి ఇచ్చేస్తాను నీకు. ఇది ఏ ఊరు న్యాయం? అలా జరిగే కదా ఇప్పుడు అన్నీ వచ్చినాయి. ఇప్పుడు కూలదొస్తానంటే ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. అంతే కదా సార్. ఇప్పుడు ఏమైపోయింది, వాడు అపార్ట్మెంట్ కడతాడు, సెట్ బ్యాక్ ఇవ్వడు, BRS అంటాడు. పెంట్ హౌస్ కడతాడు, BRS అంటాడు. లోపల బిల్డింగ్లో నువ్వు బ్లూ ప్రింట్లో ఏదైతే ప్లాన్ ఉన్న డిజైన్ ఇచ్చింటో దాన్ని డీవియేట్ చేస్తాడు, దానికి BRS అంటున్నావు. అంటే ప్రతి ఒక్క దానికి కూడా నువ్వు BRS, LRS, ఇంకోటి ల్యాండ్ రెగ్యులరేషన్ స్కీము, బిల్డింగ్ రెగ్యులరేషన్ స్కీమ్, అంటే ప్రతి ఒక్క అక్రమాన్ని నువ్వు సక్రమం చేసుకుంటూ వెళుతున్నప్పుడు మళ్ళీ ఈ హైడ్రా వచ్చి అన్ని అక్రమం అని చెప్తే ఎవరైనా ఎందుకు ఒప్పుకుంటారు? అవును, నేను అక్కడ చెరువు కట్టుకున్నాను, చెరువు పక్కన ఇల్లు కట్టుకున్నానయ్యా, నిజమే, నాకు తెలియదు, వాడు అమ్మేశాడు, నేను కట్టుకున్నాను, ఇప్పుడు నేనేం చేయలేను, నేను పెనాల్టీ కడతాను, డబ్బులు తీసుకుంటాడు. అట్లాగా నేను కూలగొడతాను, మళ్ళీ అవన్నీ నువ్వు రెగ్యులరైజ్ చేసావు కదా. మీరు మీ ప్రభుత్వం, అది గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పటి ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వము ఒక స్టాండ్ తీసుకొని అక్రమాలని డబ్బులు తీసుకొని సక్రమం చేస్తాము అనేటువంటి ఒక కాన్సెప్ట్ మీరు తీసుకొచ్చినప్పుడు ఒకదాన్ని అక్రమం అనుకొని మొత్తం ఎట్లా లేపేస్తావు? ఇదే అడుగుతున్నారు ప్రశ్న. అందుకే నేను చెప్పేది ఏంటంటే, దీన్ని కొంచెం జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్తే బాగుంటుందేమో అని అందరి ఆలోచన. ఎందుకంటే రాత్రికి రాత్రి ఏ అద్భుతాలు చేయలేవు. రాత్రి హైదరాబాద్ విల్ నాట్ బికమ్ ఫ్రీ ఆఫ్ ఆల్ ఎంక్రోచ్. మూసీ సుందరీకరణ అనేది ఒక చెయ్యాలి సార్. ఇప్పుడు కేటీఆర్ అన్నారా, మూసీ సుందరీకరణకు అన్ని లక్షలు కోట్లు అవసరమా అని. తప్పది. ఎప్పటికైనా కానీ ఒక నదిని నువ్వు సార్, మూసీ అనేది స్వచ్ఛమైన నీరున్న నది సార్. సిటీకి రాగానే డ్రైనేజ్ అయిపోయింది. అవును, దీనికి పాపం అంతా మందే కదా. ఇప్పుడు ఆ మూసీ నది ప్రక్షాళన చేస్తే అది ఏమైనా కొంచెం ఫ్లో అయ్యి మంచి నీళ్లుగా మారగలిగింది అనుకోండి, సిటీకి ఎంత అడ్వాంటేజ్ అండి. ఇప్పుడు మనకు సుమతికారుడే ఒక పద్యం చెప్పాడు, ఊరంటే ఏంటని డెఫినేషన్ ఏంటంటే అప్పిచ్చువాడు. బతకాలంటే ఎవడో ఒకటి అప్పిచ్చేవాడు ఉండాలి. అప్పిచ్చువాడు వైద్యుడు, ఒక డాక్టర్ ఉండాలి. రోగమో రుజువో వస్తే కనుక చికిత్స చేయడానికి. ఎప్పుడు ఎడతెగక పారెడి ఏరున్. వాడు చెప్పిన థర్డ్ పాయింట్ ఏంటంటే ఒక ఏరు ఉండాలి. నీరు లేనిది జీవనం ఏముందండి? నైలు నది పక్కన ఉండే కదా నాగరికత వచ్చింది. మీకు నాగరికతలన్నీ పరిడవిల్లింది నదీ పరివాహక ప్రాంతం పక్కనే కదా. ఇప్పుడు అదే సమస్య వచ్చింది కదా, నదీ పరివాహక ప్రాంతాల్లో మనం ఇల్లు కట్టుకుంటుంటేనే కూలుస్తున్నారు. పరివాహక ప్రాంతం పక్కన బఫర్ జోన్ వదిలి అప్పట్లోనే సార్ మీరు ఒకటి గమనించండి, పూర్వకాలంలోన రాజుల కాలంలోన ఊళ్ళు రాజ్యాలన్నీ కూడా ఎక్కడ ఉండేవండి? పర్వత ప్రాంతంలో ఉండేవి. మైదానంలో లేవు. మైదానంను ఎవడూ టచ్ చేయలేదు. అంత కొండ ప్రాంతంలోనే కోటలు, కందకాలు, కోటంలో రాజ్యము, ప్రజలు వాళ్ళందరూ అక్కడ ఉండేవాళ్ళు. క్రమంగా మైదానానికి వచ్చాం. ఎప్పుడైతే మైదానానికి వచ్చామో మన విస్తరణ పెరిగిపోయింది. కోటలో ఉన్నంత వరకు నీకు పరిమితం, ఎందుకంటే కొండ ఎంత ఉంటే అంతే కట్టుకోవాలి, కొండకు మించి నువ్వు కట్టుకోవడానికి లేదు. ఎప్పుడైతే మైదానానికి వచ్చేసావో నీ ఆశ విస్తృతమైపోయింది, నీ ఆకాంక్ష విస్తృతమైపోయింది, నీ ఆక్రమణ కూడా విస్తృతమైపోయింది. దట్స్ ది థింగ్. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఓకే, మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సింది ఒకటే సార్, హైడ్రాని తప్పు పట్టడానికి వీల్లేదు. ఇట్స్ ఫర్ గుడ్ కాజ్. బట్ గుడ్ కాజ్ను నువ్వు అట్ ది కాస్ట్ ఆఫ్ పూర్ మెన్స్ పెయిన్ నువ్వు చేయొద్దు. నాట్ అట్ ది కాస్ట్ ఆఫ్ పూర్ పీపుల్స్ లైఫ్. దానికి ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాలు చూపించి, ఇప్పుడు సార్ వరద వచ్చి కొట్టుకుపోయిన వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నావు సార్. అవును, మనం పెద్ద వర్షాలు సహాయం ఇస్తున్నాం. ఇది కూడా బాధితులే అనుకో. పూర్ పీపుల్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి ఏమైనా సహాయం చేయండి.
మీరు అనుకుంటే రాజు తలుచుకుంటే కలిసి దెబ్బలకు డబ్బుకు కొదవా అని, డబ్బులకు కొదవా అని డబ్బులకు అన్నాం. కొదవ అయిపోయింది. దెబ్బలే కాదు డబ్బులకు కూడా డబ్బులకు కొదవా అని మనం దాన్ని కాస్త మార్చుకోగలిగితే దే కెన్ హెల్ప్. వాళ్ళకి కాస్త మీరు సరిగ్గా ప్రత్యామ్నాయం ఇవ్వగలిగితే మీ పని ఇంకా సులువుగా వెళుతుంది. సులువుగా వెళ్తుంది. అవును, మనకి ఏదో మార్గం మార్గం. చూపించారు, లేదంటే ఆ, కాంపెన్సేటరీ yes. ఇంత ఇచ్చారు. Yes. సో దట్స్ వే ఇప్పుడు పర్లేదులే సార్ మనకి. ఇప్పుడు ఒక మార్కింగ్ చేశారు సార్, మీరు అవును, డిమార్క్ చేశారు. ఎస్ ఇది FTL కింద వస్తుంది, ఇక్కడ బఫర్ జోన్ కింద వస్తుంది, మీరు కట్టుకున్నారు అని దాన్ని డిసైడ్ చేసిన తర్వాత కొద్ది టైం ఇచ్చి, అంతెందుకు సార్ నేను చెప్తాను, రోడ్డు విస్తరణ, సిటీలో రోడ్డు చాలా రోడ్ల విస్తరణ, అవును. నువ్వు మార్క్ వేసి కూడా Hmm. దశాబ్దాలుగా టచ్ చేయనివి ఎన్ని లేవు, ఎన్ని లేవు, చాలా ఉన్నాయి. మరి వాటి పరిస్థితి ఏంటి? సార్ దశాబ్దాలుగా కరెంట్ బిల్ ఎగ్గొట్టే ఏరియాలు కూడా ఉన్నాయి మనకు తెలిసి. కరెంట్ బిల్ అనేది పక్కన పెట్టండి, ఇది మార్క్ చేసావు కదా నువ్వు, అవును, డిమార్కేషన్ ఉంది, పెద్ద పెద్ద బిల్డింగులు పోవాలి, లేచిపోవాలి, వాటిని పట్టించుకో. అవును, రోడ్డుకు పొడుచుకొచ్చినటువంటి దేవాలయాల పరిస్థితి ఏంటి? ఎల్లమ్మంటావు, కట్టమంటావు, మైసమ్మంటావు, వాళ్ళందరూ ముందుకు వచ్చేసింటారు. దాన్ని ఏం చేస్తాను? చాలా గుళ్ళు ఉన్నాయి, దాన్ని ఏం చేస్తాను? చర్చిలు కూడా ఉన్నాయి, మళ్ళీ- మసీదులు కూడా ఉన్నాయి, మళ్ళీ- దర్గాలు కూడా మళ్ళీ ఉన్నాయి. వాటిని ఏం చేస్తున్నారు మీరు? అంటే మనం చేయగలిగింది ఒకటి సార్, 5 ఏళ్ళు అనేది చాలా తక్కువ వ్యవధి సార్, ఇట్ ఇస్ నాట్ ఎ బిగ్ టైం. ఆ 5 ఏళ్లను ఏ పాలకుడైనా, అది పలానా పార్టీ నేను పార్టీలు జోలికి వెళ్ళను, ఏ పాలకులైనా సరే, ఏ పార్టీ అయినా సరే, 5 ఏళ్లలోన తాము చేయగలిగిన మంచి శాతం ఎక్కువ ఉండేలా చూసుకొని, సంస్కరణలు అనేవి కనీసం ఏదో ట్రై చేశాడు అంటే రేపొద్దున దిగిపోయినా కూడా, లేదా 5 ఏళ్ళు అయిన తర్వాత కూడా మళ్ళీ నువ్వు ఓటింగ్ కోసం వెళ్ళినప్పుడు ఇది మీకు నెగిటివ్ కాదా? 100%, 1000% అయితే. ఓకే, మంచి కోసం నేను నెగిటివ్ అయినా పర్వాలేదు అనుకుంటే కనుక బేష్, వీఆర్ హియర్ టు అప్రిషియేట్. బట్ వన్ థింగ్ ఏంటంటే, మీరు సంస్కరణలు అనేటువంటిది నొప్పి తెలియకుండా ఇంజెక్షన్ చేయండి రా బాబు, పొడచొద్దండి, వాడు విలువిల్లాడిపోతాడు. అర్భకులు సార్ పిచ్చుకుపోయి బ్రహ్మాస్త్రాలు వేయొద్దండి, పెద్దవాళ్ళ పైన వేయండి, ఎవడొద్దంటాడు? బిగ్ షాట్లను లేపు పడేసేయండి రాత్రి. మీరు చిన్నవాళ్ళని మార్క్ చేసేది మొదలు, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సిటీలోన పెద్ద బిల్డింగ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేసి మొదట వాటిని లేపేసేయండి, నిర్మోహమాటంగా లేపేసేయండి, ఎవడొద్దన్నాడు? సో దిస్ ఈజ్ ది థింగ్. అంటే మనం ఎంత మాట్లాడుకున్నా ఆఖరికి ల్యాండ్ అయ్యేది ఒక చోటే, ఏంటి? సామాన్య ప్రజలకు కష్టపెట్టకుండా మీరు ఏ సంస్కరణ అన్నా చేయండి, ఎవడు వద్దని చెప్పడు, బట్ అట్లీస్ట్ టేక్ లిటిల్ బిట్ కేర్, దట్ వాట్ అవర్ కాన్సెప్ట్. సో అది థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది జర్నలిస్ట్ మధుసూదన్ గారితో చిట్ చాట్ హైడ్రా గురించి. సో సార్ ఫైనల్గా కన్క్లూజన్ ఏమిస్తున్నారంటే, మీరు సంస్కరణలు చేయండి, కానీ ప్రజల్ని మాత్రం ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళని కేర్ తీసుకుంటూ, వాళ్ళకి కావాల్సిన ప్రత్యామ్నాయ మార్గాలు చూపిస్తూ చేయండి అని సార్ చెప్తున్నారు. సో మరో టాపిక్తో, మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.